స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జూన్ 4 ఈవీఎంల దినం రోజు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జరపమని ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ కోవూరులో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మన నియోజకవర్గమే కాకుండా నెల్లూరు జిల్లా, రాష్ట్రం అంతటా కూడా చాలా విజయవంతంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు, విజయవంతం చేశారు. ముఖ్యంగా మన నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు, వాలంటీర్సు, ఆటో యూనియన్, రేషన్ వెహికల్స్ వాళ్ళు అందరూ కూడా సంఘీభావం తెలిపి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అందరికీ కూడా పేరు పేరున నా శిరస్సు వంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. సూపర్ 6 పేరుతో ప్రజల్లోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే మా అధినాయకుడు ఇచ్చినటువంటి కార్యక్రమం పిలుపు మేరకు నిన్న కని విని ఎరుగని రీతిలో చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా కోవూరులో ఈ కార్యక్రమం విజయవంతంగా చేశారు. మామూలుగా ప్రతిపక్షం, అధికార పక్షం అని అనేది ఉంటుంది. అధికార పక్షం చేసే తప్పిదాలను ప్రతిపక్షం వేలెత్తి చూపిస్తుంది. మీరు ఈ విధంగా తప్పిదాలు చేస్తా ఉన్నారు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించారు అని ప్రతిపక్షం ఎప్పటికప్పుడు పత్రికా విలేకరుల సమావేశాల ద్వారా, మీటింగ్స్ ద్వారా, ఇటువంటి ధర్నాల ద్వారా, ర్యాలీల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి. ఆ విధంగా కాకుండా నిన్న ఎవరో ఇక్కడ ఆ కోపం ఏందో నాకైతే అర్థం కాల. ఆ మాట్లాడటం ఏందో, ఎందుకు అంత ఆవేశమో. మేము రాష్ట్రంలో మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో మేము ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదాలో మేము చేసుకున్నాం. మీకెందుకు బాధ? ఎందుకు అంత ఆవేశం? బుచ్చిరెడ్డిపాలెంలో కరెక్ట్ కాదు కదా. చెప్పండి, మీరు చెప్పిన సూపర్ 6 హామీలు అమలు చేశారా? చేయలేదు. ఆ హామీలనే పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలో ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు. ఆయన సైలెంట్ అయిపోయినాడు. పదవి చాలు నాకు అనుకున్నాడు. ఇవన్నీ నిన్న మేము చెప్పాం. మేము ప్రతిపక్ష హోదాలో పోరాటాలు చేస్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? మీకెందుకు బాధ? రాజకీయాలలో అంత కోపాలు, అంత ఆవేశాలు పనికిరావు. ఎందుకు ఈ కార్యక్రమం పెట్టామో అనేది ఆలోచించాలి ముందు. ఎవరో చెప్తే ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులంట, కార్యకర్తలంతా వెన్నుపోటుదారులంట.
నేను ఒకటే అడుగుతున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారు దయపెడితేనే కదా మీకు రాజ్యసభ వచ్చింది. మిమ్మల్ని దగ్గర పెట్టుకున్నాడు కదా, మీకు ఎంతో గౌరవం ఇచ్చాడు కదా, ఎంతో మర్యాద ఇచ్చాడు కదా. నేరుగా లంచ్ టైంలో డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆయనతో పాటు నిన్ను కూర్చొని పెట్టుకొని భోజనం పెట్టాడు కదా. అటువంటి వ్యక్తికి నువ్వు వెన్నుపోటు పొడిచావు. నిన్న మాట్లాడడం ఏందా బుచ్చిరెడ్డిపాలెంలో? ఆవేశంతో ఊగిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులంటే మీరిద్దరు ఎవరమ్మా? మీ భార్యాభర్తలు వెన్నుపోటు పడవలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మర్యాద ఇచ్చాడు, మీ ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాడు. మీరు చేసిందేంది? ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు పొడుస్తున్నారు? బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది, ప్రపంచమంతా తెలుసు. ఆ రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్టుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంటున్నారు మీరు డబ్బులు పెట్టి. రెడ్ లైట్ ఏరియా అంటే అందరికీ తెలుసు కదా, బాంబేలో వాడుకోవడం, వదిలేయడం, డబ్బులు ఇచ్చుకోవడం. నీకేం అవసరం? మా నియోజకవర్గంలో మా పార్టీ నాయకుల్ని డబ్బులు పెట్టి నువ్వు కొనుక్కుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచారు నాయకులందరూ అని నువ్వు మాట్లాడేది ఏంది? నీ చుట్టూ ఉండేదంతా నువ్వు కొనుక్కున్న వాళ్లే కదా. నిన్న కూడా నువ్వు మాట్లాడేటప్పుడు నీ చుట్టూ ఉండే వాళ్ళంతా మా పార్టీ వాళ్ళే వెన్నుపోటు పొడిచి నీ దగ్గరకు వచ్చారు. మీ ఆయన ఒక పెద్ద వెన్నుపోటుదారుడు. అంత గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి దగ్గర కూర్చొని పెట్టుకుంటే రాజ్యసభ ఇస్తే వెన్నుపోటు పొడిచేశారు కదా. మీరా మాట్లాడేది వెన్నుపోట్ల గురించి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? కోవూరు నియోజకవర్గంలో ఎన్టీ రామారావు గారి అభిమానులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఉన్నారు, లోకేష్ గారి అభిమానులు ఉన్నారు. మా దగ్గరకు రాలా. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. నువ్వేం చేశావు? ఈరోజు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నెల్లూరు టౌన్లో నుంచి ఒక 4 బ్రోకర్లను తీసుకొని వచ్చి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టి మా వాళ్ళని నీ పార్టీలోకి తీసుకుంటున్నావు డబ్బులు పెట్టి కొనుక్కొని. ఏమైపోయినారు పాపం? తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బలైపోయినారు కదా నీ వల్ల. ప్రాణాలు అర్పించే వాళ్ళు ఉన్నారు ఎన్టీ రామారావుకి, చంద్రబాబు నాయుడుకి.